హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తన అంగవైకల్యాన్ని అధిగమించి అత్యంత ఫాస్టెస్ట్ విమెన్గా ఒలింపిక్స్లో పథకం గెలిచిన విల్మా రుడాల్ఫ్ కోసం తెలుసుకుందాము. ఎట్ ద ఏజ్ ఆఫ్ 4, షీ హ్యాడ్ న్యూమోనియా విత్ స్కార్లెట్ ఫీవర్ విచ్ లెఫ్ట్ హర్ ప్యారలైజ్డ్ విత్ పోలియో. ఆమెకి 4 సంవత్సరాల వయసులో న్యూమోనియా రావడం వల్ల పోలియోతో ఆమె ఎడమకాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. విల్మా రుడాల్ఫ్ తన ఎడమకాలికి సపోర్టుగా ఒక బ్రేస్ని ధరించవలసి వచ్చేది. ఆమె డాక్టర్ ఏమన్నాడంటే ఆమె ఎప్పటికీ ఈ భూమి మీద అడుగుపెట్టలేదు, అంటే ఆమె ఎప్పటికీ నడవలేదు అని చెప్పాడు. బట్ హర్ మదర్ ఎంకరేజ్డ్ హర్. కానీ విల్మా రుడాల్ఫ్ యొక్క తల్లి ఆమెను పూర్తిగా ప్రోత్సహించింది. షీ టోల్డ్ విల్మా దట్ విత్ గాడ్ గివెన్ ఎబిలిటీ, పర్సిస్టెన్స్ అండ్ ఫెయిత్ she could do anything she wanted. విల్మా దేవుడు ఇచ్చిన శక్తితో, పట్టుదలతో, తన మీద తనకున్న ఆత్మవిశ్వాసంతో ఆమె ఏదైనా సాధించగలదు అని ప్రోత్సహించింది. విల్మా సెడ్, ఐ వాంట్ టు బి ద ఫాస్టెస్ట్ విమెన్ రన్నర్ ఇన్ ద వరల్డ్. అప్పుడు విల్మా ఏమని చెప్పిందంటే, ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే స్త్రీగా నేను ఉండాలనుకుంటున్నాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 9, against the advice of the doctor, she removed the brace and took the first step. విల్మా తన 9 సంవత్సరాల వయసులో తన ఎడమకాలికున్న బ్రేస్ని తొలగించి తన మొదటి అడుగు వేసింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 13, she entered her first race and came way last. And then she entered her second and third and fourth races and came way last until a day came when she came in first. ఆమె తన 13 సంవత్సరాల వయసులో తన మొదటి పరుగు పందెం, 2వ పరుగు పందెం, 3వ పరుగు పందెం, ఇలా ఎన్నో పరుగు పందాల్లో పాల్గొని ఓడిపోతూ తనంటూ ఒక గెలిచే రోజు వరకు పాల్గొంటూనే ఉంది. విల్మా రుడాల్ఫ్ తన 15 సంవత్సరాల వయసులో టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీ కోచ్ని కలిసి, ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే స్త్రీని నేను కావాలనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ కోచ్ టెంపుల్, ఆత్మవిశ్వాసంతో ఆత్మశక్తితో ఉన్న నిన్ను ఎవ్వరూ ఆపలేరు, నీకు సహాయంగా నీ పక్కనే నేను ఉంటాను అని ధైర్యం ఇచ్చారు. ద డే కేమ్ వెన్ షీ వాజ్ ఎట్ ద ఒలింపిక్స్ అండ్ ఎట్ ద ఒలింపిక్స్ యు ఆర్ మ్యాచ్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. విల్మా రుడాల్ఫ్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనే రోజు రానే వచ్చింది. ఆ ఒలింపిక్స్ పోటీల్లో ఒక బెస్ట్ రన్నర్తో ఆమెకు మ్యాచ్ కుదిరింది. విల్మా వాజ్ మ్యాచ్డ్ అగెన్స్ట్ ఎ విమెన్ నేమ్డ్ జుట్టా హీన్ హూ హ్యాడ్ నెవర్ బీన్ బీటెన్. విల్మా రుడాల్ఫ్ ఆ పోటీలో జుట్టా హీన్ అనే ఒక బెస్ట్ రన్నర్, ఆ జుట్టా హీన్ అనే బెస్ట్ రన్నర్ ఎప్పుడు ఏ పోటీలోనూ ఓడిపోలేదు, అంత బెస్ట్ రన్నర్తో పోటీ పడింది. ద ఫస్ట్ ఈవెంట్ వాజ్ ద 100 మీటర్ రేస్. ఆ పోటీలో మొదటి పోటీ 100 మీటర్ల పరుగు పందెం. విల్మా బీట్ జుట్టా హీన్ అండ్ వన్ హర్ ఫస్ట్ గోల్డ్ మెడల్. విల్మా జుట్టా హీన్ మీద విజయం సాధించి తన మొదటి బంగారు పతకాన్ని సాధించింది. The second event was the 200 meter race and Vilma beat Jutta a second time and won her second gold medal. సెకండ్ ఈవెంట్ అయిన 200 మీటర్ల పరుగు పందెంలో విల్మా జుట్టా హీన్ని రెండోసారి ఓడించి 2వ బంగారు పతకాన్ని సాధించింది. The third event was the 400 meter relay and she was racing against Jutta one more time. ఇక ఆ ఈవెంట్స్లో 3వ ఈవెంట్ 400 మీటర్ల రిలే పరుగు పందెంలో విల్మా రుడాల్ఫ్ జుట్టా హీన్తో మరొకసారి పోటీ పడింది. ఆ రిలే పరుగు పందెంలో ఒకరికొకరు బ్యాటన్ని అందించుకుంటూ చివరిగా ఎవరైతే పరిగెత్తి తమ జట్టుని గెలిపిస్తారో వారే ఆ జట్టు గెలుపుకి ముఖ్య కారణమవుతారు. ఆ 400 మీటర్ల రిలే పరుగు పందెంలో విల్మా రుడాల్ఫ్ జుట్టా హీన్ని మరొకసారి ఓడించి 3వ బంగారు పతకాన్ని సాధించి 1960 ఒలింపిక్స్లో ఒక పారాలిటిక్ విమెన్ తన ఆత్మవిశ్వాసంతో తన అంగవైకల్యాన్ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే స్త్రీగా గుర్తింపు పొంది అందరి ప్రశంసలను పొందింది.
Thank you friends for watching this video. Please like this video.